బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మాజీ మేయరు, ఒకప్పుడు ఉద్యమకారుడు, ఆ తర్వాత కాలంలో ఎదిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కలిశారు కాబట్టి ఇంకేముంది, ఆయన పార్టీ మారిపోతాడు. ముఖ్యమంత్రి కలిసిన వాళ్ళందరూ పార్టీ మారిపోతారండి, అమాయకత్వం. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఏమి ద్వారాలు తలుపులు తెరిచేసి అందరు వచ్చేసేంటారు బాబు అని చెప్పట్లేదు. ఎందుకంటే ఉన్నోళ్లే 3 గ్రూపుల మధ్య సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతం తిప్పలబడుతున్నారు. ఇప్పుడు బయట వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళకి మళ్ళీ పదవులు ఇవ్వాలి కదా. ఉన్నోళ్ళందరూ పదవులు పొందాలని అనుకుంటున్నారు ఈ 5 ఏళ్లలో. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? కొత్త వాళ్ళకి తెచ్చి వాళ్ళ వల్ల ఏం ఉరుగుతుందని వీళ్ళకి. రెండోది, బొంతు రామ్మోహన్ వచ్చేటప్పటికి ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇతనే. ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యన వస్తున్నటువంటి వాళ్ళు కూడా ర్యాపో మెయింటైన్ చేయాలి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వంతో ర్యాపో మెయింటైన్ చేయకపోతే ప్రతిపక్షంలో ఉన్నారు కదా అనేసి ప్రభుత్వం ఏమీ ఫ్రీగా హెల్ప్ చేయదు. ఇంతకుముందు బీఆర్ఎస్ చేసింది అదే కదా. కాంగ్రెస్ వాళ్ళని ఎలా లాక్కుంది తెలుగుదేశం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని. మీ నియోజకవర్గంలో పని అవ్వాలంటే, ప్రజలకి ఏదైనా జరగాలంటే మా దగ్గరకు వచ్చేయమని. అలాగే ఇప్పుడు చేయట్లేదు వీళ్ళు, కానీ ర్యాపో మెయింటైన్ చేయాలని కోరుకుంటారు. దాన్నే ఇంకేముంది వెళ్ళిపోతున్నాడు, ఈలోపు కొంతమంది బొంతు రామ్మోహన్ మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు అందరూ రే పోయేవరో, నువ్వు మోసం చేస్తున్నారో, నువ్వు ద్రోహం చేస్తున్నారో అంటూ ఇట్లాంటి హడావిళ్ళు అనవసరమేమో ఆలోచించుకుంటే బెటర్. కావాలని మనమే తరిమేస్తున్నట్టు ఉంటుంది.